తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖులు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమావాస్యల్లోనే అత్యంత శక్తివంతమైనది మౌని అమావాస్య అని చెబుతూ ఉంటారు. జనవరి 29వ తారీఖున అసలు విశిష్టత ఏంటండి? ఎందుకు అంత శక్తివంతంగా చెప్తారు ఆ అమావాస్యని? ఆ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు, విధిగా ఆచరించవలసినవి ఏమిటి వివరించండి. అమావాస్య అనేది ఎందుకు వస్తుందో మొదట చెప్పి, పౌర్ణమి అంటే ఏందో మొదట చెప్పి, గ్రహణం అంటే చెప్పవచ్చును. ఒక అమావాస్య ఒక పౌర్ణమికి ఎందుకు అంత శక్తి ఉంటుందంటమ్మా, సూర్యుడి నుంచి చంద్రుడు దాటడం ఒక తరుణం, చంద్రుడి పై నుంచి సూర్యుడు దాటడం ఒక తరుణం. దీనికి పవిత్రత అపవిత్రత రెండు మాట్లాడవచ్చు. పవిత్రత ఎలా వస్తుంది అంటే దైవానికి సంబంధించిన దానికంటే ఇక్కడ ఎక్కువ క్షుద్రకు సంబంధించినవి చేస్తుంటారు చాలా మంది. అంటే ఒక వ్యక్తిపై పైశాచికత్వాన్ని సంపాదించడానికి. అయితే ఈ 12 గంటల సమయం దాటుతున్న ఆ తరుణం పరిపూర్ణంగా వచ్చి కూర్చుంటారు. అంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూర్చున్నప్పుడు ఏమవుతుందంటమ్మా 100% అవుతారు వాళ్ళిద్దరు. అప్పుడు ఈ కింద జరిగే ప్రమద గణాలకు సంబంధించిన పూజలు బలంగా శక్తినిస్తాయి. అంటే అప్పుడు మనం ఇంట్లో ఏ దీపం పెట్టినా, అప్పుడు మన ఇంట్లో ఏ నైవేద్యం పెట్టినా, అప్పుడు మన ఇంట్లో కులదైవానికి ఏ మర్యాద చేసినా చక్కది కదా. అది చెయ్యరు ఎక్కువ శాతంగా. మన దగ్గర ఏం చెప్తారు, అమావాస్య పౌర్ణమి అనే రోజు క్షుద్ర పూజలు ఎక్కువ మాట్లాడతారు. ఇక్కడ బాగా గమనించండి. అది కాదు కదా. క్షుద్ర పూజలు ఎందుకు మాట్లాడాలి? పవిత్రమైన డిస్కషన్ ఎందుకు చేయరు? చాలా మంది ఆ రోజు చెప్పేది అపవిత్రం. పవిత్రమైనది ఏంటంటమ్మా, ఆ రోజు మహంకాళికి సంబంధించిన అర్ధనారీశ్వరికి సంబంధించిన విషయ వివరణ బలమైనది. ఒక అమావాస్య గురించి ఎందుకు అర్ధనారీశ్వర తత్వం ఎందుకు మాట్లాడతారు? ఒక అమావాస్యకు సంబంధించింది కేవలం మహంకాళి గురించి ఎందుకు మాట్లాడతారంటమ్మా, ఎవరికైనా కట్లు వేసే హక్కు ఉన్నది, కానీ శివుడికి మహంకాళికి కట్లు వేసే హక్కు లేదు. వాళ్ళే అధిపతులు కాబట్టి. అందుకని ఆ రోజు మాత్రము ఖచ్చితంగా నీకు కులదైవం ఉంటారు, ఇలవెలుపులు ఉంటారు, అందరూ ఉంటారు కదమ్మా. ఈ మౌని అమావాస్య ప్రత్యేకతని మళ్ళీ చెప్తాను. ఈ రోజులు ఏం చేయవచ్చు అనంటమ్మా, మన ఇంటికి అష్టదిగ్బంధన పడుతుంది. ఎలా పడుతుంది అష్టదిగ్బంధన? నీ గురువు వేస్తారా, మా గురువు వేస్తారా, అసలు ఎవరు సంబంధం లేదు. నీ కులదైవం వేస్తారు నీ ఇంటికి అష్టదిగ్బంధన. ఎలా వేస్తాడంటే నీ కులదైవానికి కూడా కట్లు పడే సమయం ఉంటది. అక్కడ ఎలా కట్లు పడతాయి? గ్రహణం రోజు అంటారు కదా, అన్ని గుడులు మూసేస్తారు కదమ్మా. కానీ శివుడి గుడి మాత్రం మూయరు. చూడండి, మహంకాళి గుడి కూడా ఎక్కువ శాతంగా కనబడదు. వీళ్ళిద్దరికి ఎందుకు వేయలేరు అని అంటే మొత్తం గ్రహణాలకి అధిపతులు వీళ్ళు. 7 లోకాల కింద 7 లోకాల పైన ఉన్న వాటికి వీరిద్దరు వచ్చేసమ్మా పార్వతీ పరమేశ్వరులు కాబట్టి అర్ధనారీశ్వరి తత్వం తల్లికి ఇవ్వడం చేత తల్లి కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకుంటది. మనం కొంతమంది అడగవచ్చు, మహంకాళి కూడా దేవత కదా, కట్లు పడదు అంటే మహంకాళికి కట్లు పడతాయి. అర్ధనారీశ్వరి తత్వంలో శివ పార్వతులు ఉన్నారు. పార్వతీమాత స్వరూపమే కదా ఈ అష్టాదశ శక్తి పీఠాలు, 108 శక్తి పీఠాలు. కాబట్టి వీరి ఇద్దరి పూజ ఆ రోజు శ్రేయస్కరమైనది. దీంట్లో అర్థం కూడా చెప్తున్నా. ఎందుకంటే మీన గారు శివభక్తుడు కాబట్టి శివుడి గురించి చెప్తున్నారు అని అనుకోకూడదు చాలా మంది. కాబట్టి వివరణ చెప్తున్నా, ఆయనకున్న శక్తి ఏందో చెప్తున్నాం. మిగతా దేవాది దేవత అందరికీ గుడులు మూసేస్తారమ్మా, ఈయనది మాత్రం ముయ్యనికి రాదు. ఆ రోజు గహనం రోజు ఎవరైతే అభిషేకం చేస్తారో అమ్మ శివుడికి, ఎక్కడ లేని ఆరోగ్యం, ఎక్కడ లేని ఆలోచన చాలా 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 పాజిటివ్ వస్తుంది. అంత శక్తి. ఒక క్షుద్ర పూజ చేసేటోడే మనిషిని ఏదైనా ఇబ్బంది పెట్టేటోడు, దేవాది దేవతలు మన అందులో మహాముఖంటికి మనం కూర్చొని చేసినప్పుడు ఆయన వినడా అమ్మ? ఆయనకి ఎంత వస్తుంది? ఇది ఎందుకు చెప్పట్లేరు చాలా మంది అంట. నా ఆలోచన కూడా అదే. పవిత్రమైన అందరూ కొందరు గురువులో లేకపోతే ఇంకెవరో క్షుద్ర పూజలు చేసే వాళ్ళంతా మానవులకి భయం పుట్టించే సమయం తీసుకొచ్చారు. ఎందుకంటే మంచిది చేయాలి అని అంటే అందరూ సహకరించాలి. చెడు అయితే ఒక వ్యక్తి చాలా ఈజీగా స్ప్రెడ్ చేయవచ్చు దాన్ని. ఆయన అది చేయొచ్చు, ఈయన ఇది చేయొచ్చు అన్న తరుణమే మానవులు భయపడుతున్నారు. కానీ ఎవరైతే నియమ నిబంధనలతో ఆ రోజు కులదైవాన్ని ఇలవెలుపులను తలుచుకుంటారమ్మా, వారికి ఇంతవరకు ఎవరు ఏమి చేసిన వాళ్ళు లేరు. కొంచెం అపవిత్రమైన మనుషులకే జరుగుతుంది. అలాగే గ్రహణం యొక్క పరిస్థితి ఏంటంటే అమ్మా, గ్రహణాలు ఏం జరుగుతాయి ఇక్కడ మళ్ళీ మనం చూస్తే, సూర్యుడు చంద్రుడు ఒక విధంగా దాటుతారని చెప్పాను కదా. గ్రహణం సమయంలో దాటారు వాళ్ళు. ఆ యొక్క 45 నిమిషాలు 1 అవర్ 3 అవర్స్ ఎంత ఉంటది కదా, ఆ సమయంలో అమ్మ వాళ్ళు ఇలాగే ఫ్రీజ్ అయి ఉంటారు. ఫ్రీజ్ అయి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కింద ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఎలా అవుతుంది అంటే మొత్తం 9 గ్రహాలు కంప్లీట్ గా ఫ్రీజ్ అయి ఉంటాయి ఆ సమయంలో. నెగిటివ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొత్తం పంచభూతాలన్నీ కదులుతలేవు కాబట్టి ఆత్మల ప్రయోగం చేయగలరు. ఒకవేళ మనకి దృష్టి బలంగా ఉంటే అమ్మా ఎన్ని ఆత్మలు యాక్టివ్ అయినాయో కనబడతాయి. సినిమాలో చూపించినట్టుగా ఇట్లా ఒక ఆత్మ పోతున్నట్టు కనబడతాయి. ఒకవేళ అది మనకు కనబడి ఒకవేళ ఆ దివ్యశక్తి ఉంటే అమ్మా మొత్తం ఆ సమయంలో కొన్ని లక్షలు కదులుతాయి. అంటే నెగిటివ్ అనేది చాలా హెవీగా స్ప్రెడ్ అవుతున్న సమయంలో కొంతమంది వాటిని ప్రేరేపిస్తూ ఉంటారు కదా. అలాగే అలా ఫ్రీజ్ అయిన సమయంలో మనం చేయాల్సింది ఏం తెలుసమ్మా,
ఇంట్లో కులదైవానికి సంబంధించిన మంత్ర ఉచ్చారణ చేయడం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఒక్కొక్క కులదైవానికి ఒక్కొక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు చదువుకొని, మన దగ్గర జపమాలలు ఉంటాయి, రుద్రాక్షలు ఉంటాయి, అవి చేసుకొని ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు గర్భవతులే కానీ ఇంకెవరైనా స్త్రీలే కానీ కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే అమ్మా, ఈ స్థితిగతులు లేని ఈ ఆత్మల ప్రభావం చేత శరీరాలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ 45 నిమిషాలు సేకరిస్తారు. దే వాంట్ టు టేక్ ఎనర్జీ, వారి యొక్క శక్తిని రెట్టింపు చేసుకోవడానికి చేస్తారు. అసలైన శక్తి ఎవరిది? దేవుడిది కదమ్మా. అలాగా మాట్లాడుకుంటూ వస్తే మౌని అమావాస్య ఏంటంటే అమ్మా, ఎందుకు శక్తివంతమైనది అంటే ఇక్కడ ఎవరికి శక్తివంతమైనది అని అంటే, ఈ రోజు గడియ ఎక్కువ సమయం ఉంటది. ఇప్పుడు మనకు సహజంగా 24 గంటలు 12 గంటలు ఇలాగా 12 గంటలు అలా ఉంటాయమ్మా. ఇక్కడ రాత్రి ఉన్న ఆ సమయంలో అమ్మవారు సంక్రమించే అంటే ఆ సూర్యుడు చంద్రుడికి సంబంధించిన ఆ కలయిక సమయంలో దట్టమైన చీకటి ఏర్పడినప్పుడు కొన్ని, ఇప్పుడు మనము ఒక 3 నెలల క్రితం పంచగ్రహ కూటమి వెళ్ళింది. అలా వెళ్ళిన ఆ కూటమి ఏం జరిగిందంటే, పంచ అంటే 5 మంచి సూచికమే కాబట్టి చాలా మంది మృత్యువు నుంచి బయటపడ్డారు. అలాగా ఈ గ్రహణం రోజు ఈ అమావాస్య కలుస్తున్న సమయంలో అమ్మ కొన్ని గ్రహణాల శక్తులు అపవిత్రం నుంచి పవిత్రం కాబోతున్నాయి. ఎలా అవుతాయి? పవిత్రమే గ్రహణాలు అంటేనే పవిత్రం కదా. అపవిత్రం ఎలా అవుతాయి అంటే అమ్మ, కొంతమంది కొన్ని వంశాలని దీర్ఘకాలికంగా శాపం పెడతారమ్మా. గుడిలో దొంగతనాలు చేసిన వాళ్ళు, లేకపోతే దీర్ఘకాలికంగా భిక్షాటన చేసే వాళ్ళు, అంతచిక్కని రోగాలు ఉంటారు కదా, వీళ్ళందరికీ శుభ సూచకమైన తరుణం. ఎందుకంటే నీవు పూజించే తరుణంలో కొబ్బరికాయ నుంచి పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టే తరుణంలో అవన్నీ తీసుకోవడానికి దేవతే వస్తే నువ్వు ఇచ్చేడు వేరు, ఆవిడ వచ్చి తీసుకోవడం వేరు కదా. ఈ మౌని అమావాస్యని అలా చెప్పుకోవాలి. ఎందుకు మంచిది అంటే, ఆవిడ వచ్చి భూమండలంలో సంచరించి వెళ్తుంది అని చెప్పేసి ఉన్నాయి కాబట్టి, జనవరి తర్వాత ఏం జరుగుతుంది, పంటల పొలాలు, పండగల తర్వాత ఎండలు వస్తాయి అన్ని చేస్తారు కాబట్టి, కొన్ని వ్యవసాయానికి సంబంధించిన విషయ వివరణలో ఆవిడ భూమండలానికి దిగుతుంది అనేది రాసింది. అంటే అలా కులదైవం కూడా వస్తుంది, ఇడవెల్పులు కూడా వస్తారు. నేను అమ్మవారి విషయమే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్న శక్తి గురించి చెప్తున్నాం. ఆవిడ విషయం మౌని అమావాస్యల పవిత్రత చాలా మంది చాలా విధాలుగా చెప్పారమ్మ. నేను మొదట మీకు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పానంటే, నేను చెప్పే దాంట్లో అమ్మ పాజిటివ్ తీసుకుంటాం కానీ దీన్ని చేసేది నెగిటివ్ ఎక్కువ అని చెప్పాము. అంతటి పవిత్రమైన శక్తిని లోపరుచుకోవడానికి, ఆ శక్తిని కట్టి వేయడానికి చేసే ప్రయత్నం కూడా క్షుద్ర పూజలు. మీకు అర్థమైంది? అమ్మవారికి కట్లు పడతాయి అంటారు కదా, అమ్మవారికి ఏదో చేస్తా అంటారు కదమ్మా. అలాంటివి చేయడానికి మహానుభావులు ఎక్కువ శాతంగా కూడా సిద్ధమవుతారు. ఎందుకంటే ఒక శక్తి బయటకు వచ్చింది అనుకోండి, ఆవిడ ఎక్కడికి పోకుండా వీటికి సంబంధించిన విషయ వివరణలో క్రియా ప్రక్రియలో సహకరణ రావాలి అన్న ఆలోచన కూడా చేయవచ్చు. ఇంతవరకు అలా దేవతలను ఎవరు బందీ చేయలేరు, కానీ మనుషులని బందీ చేస్తున్నారు కదమ్మా. మనుషులను బందీ చేసినప్పుడు అక్కడ ఎమోషనల్ గా దేవత కూడా బందీ అయిపోయినట్టే కదా. అలా బందీ అయిన కుటుంబాల్లో చాలా మంది బాధలు అనుభవిస్తారు. కులదైవం బందీ కాకూడదు ఎప్పుడు కూడా. కులదైవం బందీ అయిన ఇల్లు చాలా దరిద్రాన్ని అనుభవిస్తాయి. ఇక్కడ లేని క్షుద్ర ప్రయోగాలు జరిగితే కూడా కులదైవానికి సంబంధించిందే. అందులో కులదైవానికి కూడా ఇలాంటి అమావాస్య రోజు థ్రెటనింగ్ ఉంది అంటున్నాం. ఆ థ్రెటనింగ్ నువ్వు కాపాడాలి. నీ జపం బలమైతే, నీ హోమం బలమైతే, నీ మనస్సు బలమైతే, నీ యొక్క అంతఃకరణ శుద్ధి అంతకంటే బలమైతే దేవత నిన్ను కాపాడుతుంది, నువ్వు దేవతను కాపాడుకుంటావు. అలా జరిగిన రోజు మామూలుగా మానవ మాత్రులుగా మేము ఏం చేయాలి? సహజ సిద్ధంగా చెప్పడం ఒకటి ఏం చెప్పొచ్చు అంటే, ఒక గుడి ఎక్కడన్నా ఉందనుకోండి, ఒక హోమం చేయించే కార్యక్రమం చేయాలమ్మా. రోజు చాలా పవిత్రమైనది. పగలు ముఖ్యంగా పగలే చేసుకుంటాం 12 లోపు. ఎక్కడైనా సరే ఒక గుడి దగ్గర హోమం చేయాలి. అందులో వేసే ఆ అష్టసుగంధాలు, ఆ ప్రమద గణాలు ఏవైతే ఉంటాయమ్మా, ఎంతో పవిత్రంగా మొదట నీ శరీరాన్ని పాజిటివ్ చేసేస్తాయి. అంతసేపు కూర్చుంటాం అక్కడ, 1.5-2 గంటలు ఆ హోమంలో పాల్గొనమ్మా. అందులో విభూతి ఉంటుంది కదా, హోమం అయిపోయిన తర్వాత ఆ విభూతి తీసుకొచ్చుకొని కడపకి అడ్డంగా వేసుకోవాలి. ఎందుకంటే అది రక్ష. అలా చాలా మంది ఇంత ముందు వేసే వాళ్ళు మీకు గుర్తుందా? ఇనుము పెట్టే వాళ్ళు గుర్తుందా? దుష్టశక్తి రాకూడదు అని. దీని అంటారు అర్థం ఏంటంటమ్మా, అదొక గురువు ఇస్తాడు, దానికి ఒక మంత్రశక్తి వేసి ఇస్తాడు. యంత్రం, తంత్రం, మంత్రం అనేది అదే. మంత్రం ద్వారా ఆయన యంత్రానికి శక్తిని ఇచ్చేసి నీ మనస్సు అంటే ఆ మనసు ద్వారా అక్కడ పెట్టాలంటే తనువు ద్వారా తీసుకెళ్లి పెట్టడం అనేది. ఇలా ఒక వస్తువుని అక్కడ పెడితే గాలేదు, చెడుగా రాదు అని అంటారు. అంటే అడ్డు. శరీరానికి కొన్ని నియమాలు ఉంటాయి. అశుద్ధి లేకపోతే ఏదో సమయంలో అది మనల్ని వేట వేయవచ్చు, అవకాశం తీసుకోవచ్చు, కాట వేయవచ్చు. కానీ యంత్రానికి అలా ఉండదు కదా. మళ్ళీ ఆ గురువు వచ్చి దాన్ని విరమిస్తేనే దాని శక్తి పోతుంది. ఇలా కొన్ని ఉండడం చేత అమ్మ ఈ పాజిటివ్ రావడానికి చేసే మార్గాలు. ఒక హోమం ఎక్కడైనా పాల్గొనాలి. కొన్ని ఉన్నాయి కదమ్మా, అమావాస్య రోజు హోమాలు చేస్తారు, ఆ గుడిలోకి వెళ్ళాలి. అసలు హోమాలు చేయట్లేరమ్మా ఇప్పట్లో. అఖండ జ్యోతి వెలిగించాలి. కొన్ని చేస్తారు పవిత్రంగా ఉన్న కొంచెం పెద్దగా గుడిలోనే చేస్తారు. మనందరం ఏం చేయాలంటమ్మా, యూనిటీ అంతా ఫామ్ అయ్యి, స్వామి ఈ రోజు ఈ పౌర్ణమి రోజు, ఈ అమావాస్య రోజు మనం అందరం పెట్టుకుందాం. హోమానికి ఎంత ఖర్చు అవుతుంది? 1000 రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు కాదు. అందరు కలిసి తలా 10 రూపాయలు వేసినా 1000 అయిపోతుంది కదమ్మా. కానీ చేసే వాళ్ళు లేరు ఇక్కడ. ఒక హోమం చేయాలంటే అమ్మా మీరు అన్నట్టుగా వేద మంత్రాలు,
తర్వాత ఇవన్నీ చదివే వాళ్ళు లేక దొరకలేక ఆయన ఇంకేదో పనుల్లో బిజీ ఉండడం చేత వీళ్ళు చేయలేకపోతున్నారు. అలా చేయని సమక్షంలో అక్కడున్న పురోహితుడిని కూర్చోబెట్టుకుని నలుగురం కూర్చొని అవన్నీ మనం చేసుకోవాల్సిన ప్రమాదగణాలు పెట్టినా కూడా హోమం ఎప్పటికైనా పవిత్రమైంది. సహజమైన వాళ్ళు చేయాలి, ఖచ్చితంగా చేయించడం మంచిది. నేను ఇంకా హోమం కాకుండా అమ్మ ఇంట్లో కూడా పూజలు నైవేద్యాలు కూడా పెట్టుకోమని చెప్పాను. ఇవన్నీ పెట్టుకోరు మన వాళ్ళు. హోమం అనగానే పెద్ద కార్యక్రమం కదా, దానికే పాల్గొనాలి. ఎందుకంటే డైరెక్ట్ మనకు సీటు కావాలి, అంతకని నడుచుకుంటూ పోవడం కాదు. ఇంట్లో కాపాడబడలేనిది ఒక హోమం కాపాడబడుతుందా? ఇంట్లో ఏం చేయాలండి? జపం తీసుకుంటాం, జపం మాలతో కానీ రుద్రాక్ష మాలలు ఖచ్చితంగా ఉండాలమ్మా. అలా పెట్టుకోవడం చేత ఏంటంటే ఒక రుద్రాక్షలో శక్తి ఉన్నదని మన దగ్గర రుజువులు ఉన్నాయి కాబట్టి పెట్టి ఓం హైం హ్రీం అని ఇలా అనుకుంటూ వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కులదైవానికి సంబంధించిన మంత్రం ఆలోచిస్తారు. కొంతమంది ఏ మంత్రం రాని వాళ్ళు కేవలం ఓం నమ శివాయ అనుకుంటారు. నీవు ఎన్నిసార్లు అంటే ఆ రుద్రాక్షలో ఒక విత్తనం ఉంటది. ఇప్పుడు ఈ రుద్రాక్షలు నేను తీసి ఇక్కడ రుజువు కూడా చూపించగలను. కుడితే ఇందులో సీడ్స్ వస్తాయి. 5 ముఖాల రుద్రాక్ష ఉంటే 5 సీడ్లు ఉంటాయమ్మా. ఇందులో లోపల ఒక దాంట్లో సీడ్ ఉంటది లోపల. ఇది ఒరిజినల్ అనే ప్రూఫ్ అనమాట. కొన్ని వుడ్స్తో వస్తున్నాయి, కట్టెలతో ఇస్తారు, అది వేరు. ఇందులో లోపల ఎన్ని గింజలు ఉంటే అన్ని ముఖాలు ఉన్నాయని అర్థం. ఇలాంటి వాటికి శక్తి వస్తుంది. నువ్వు ఓం అన్నప్పుడల్లా ఓం అన్నప్పుడు ఎందుకు అంత శక్తి వస్తుంది రుద్రాక్ష కంటే, దాన్ని యాక్టివ్ చేసేది నువ్వు కాబట్టి, అందులో పరమాత్ముడికి సంబంధించిన అనుమతి కాబట్టి ఇలాంటి చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క శరీరం శుద్ధి అయిపోతుంది కదా తల్లి. భయం అనేది వెళ్ళిపోతుంది కదా, ఓ నేను దేవుడిని తలుచుకున్నానని. ఈ నెగిటివ్ అనేది ఎక్కువ పెట్టుకుంటూ పాజిటివ్ చేసుకోవడానికి దీపం వెలిగించాలి. అన్ని కడగాలి, నీట్గా కడిగి 2 తమలపాకులు పెట్టి 4 మామిడికాకులు పెట్టుకుంటే. ఈ రోజు ఏమైందంటే మీరన్న మౌని అమావాస్య రోజు పూజ చేసామంటే వీడెవరకు పెట్టిడు, ఈ రోజు పూజ చేయడం అక్కడికి వచ్చింది మనుషులది, అది వచ్చింది కాబట్టి ఇది లోపల చేసుకోవాలి అంటున్నా. హోమం అందరూ వస్తే ఏమన్నారు కదా, హోమం చెప్పింది కూడా దానికనే. అందరం పాల్గొంటే ఇది పవిత్రం. ఒక్కడు పోయి హోమానికి పోయినానుకో. మేము ఒక వ్యక్తిని చూసామమ్మా. అయితే ఇప్పుడు దీపావళి రోజు ఒక రోజు ముందు ఏం చేస్తారు తల్లి మీకు తెలుసు? దీపావళి కాదు, హోలీ ముందు ఈ ఆయన కాలుస్తారు కూర్చుని, హోలికా దహన్ నాతురాం అంటారు, ఆయన కాలుస్తారు కదా. అయితే ఆ రోజు నైట్ అది అయింది కదా. నెక్స్ట్ డే ఒక ఆవిడ వెళ్ళి హారతిస్తుంది అక్కడ. అయితే ఇప్పుడు అందరు హోలీ జరిగేది ఎప్పుడు బాగా గమనించండి, ఆ పూర్ణమి రోజు కదా. ఈవిడ పోయి హారతిస్తే అందరు ఏమనుకుంటున్నారు తెలుసా, ఎవరో నీ లేపుతుందో పోయిపోయా నాతురాంకి దింపుతుంది, ఎవరు దింపుతా అంటే అది పెద్ద స్ప్రెడ్డింగ్ అయింది విషయం. మరి ఎవరైనా వాళ్ళ ఇంట బాధపడతారేమో చెప్తున్నా. ఇలా ఉంది మన దగ్గర. ఇప్పుడు ఆయన కూడా దేవతలు కాల్చాడు, కాముని కాల్చిన తర్వాత ఆ బూడిద పెట్టుకుంటే ఆ దుష్ట శక్తులు రావు అని చెప్పి విభూతి పెట్టుకుంటే మంచిదని మనం అంటే, ఈవిడ పోయి కొంచెం గౌరవించింది అంతే. ఆ గౌరవానికి ఇలా నెగిటివ్ వస్తుంది అంటే ఇప్పుడు ఆవిడ ఫీల్ అవుతుందేమో. సరే, ఫీల్ అయినా నిజం చెప్పడం ముఖ్యమైనది కదా తల్లి, అది ధర్మం అమ్మ. మౌని అమావాస్యకున్న ప్రత్యేకతలు అవి. అందరూ జపం చేయడం ఖచ్చితంగా చాలా ముఖ్యం. మన కులదైవంలో ఒక మంత్రం ఉంటది తల్లి, ఆ మంత్రం చెప్పేవాళ్ళు లేరు. ఒకప్పుడు ఏంటంటే ఒక వంశానికి ఒక గురువు ఉండేవాడమ్మా. ఆ గురువులు ఇప్పుడు లేరు కదా. ఇప్పుడు లేనప్పుడు కొత్త గురువులను లేకపోతే ఇంకెవరైనా పాత వాళ్ళ సలహాలు తీసుకొని ఒక రుద్రాక్ష హోమం చేసిన దగ్గర పెట్టి హోమం అయిపోయిన తర్వాత మెడలో వేసుకుంటామా పవిత్రత వచ్చేస్తుంది. ఒక గురువు నుంచే నీకు మెడలో వెయ్యాలి అని అంటే ఎంతమంది గురువులు కావాలి, ఎన్ని వేయాలి, ఎక్కడెక్కడ పోవాలి, అందరు అందుబాటులో దొరకరు కదా. శివుడి నెత్తి మీద పెట్టేస్తాం, అక్కడ శివలింగం చుట్టూ పెట్టి అభిషేకం చేసి ఆ నీళ్లు ప్రక్షాళన నెత్తి మీద చేసి ఆ రుద్రాక్ష వేసుకోవడం చాలా. ఫోన్లో అడుగుతారు కదా నన్ను, నేను పూజా సామాన్లు పెట్టేటప్పుడు రుద్రాక్ష మాల పెడతా, పెట్టినప్పుడు అడుగుతా చెప్తా, అలా వేసుకోవడం పవిత్రం అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి ఉన్న శక్తి అనేది తెలియాలి. కానీ ఒక గురువు వచ్చి వేయడం శుభ సూచకం, లేని సమక్షం అది కదమ్మా. అది విషయాలు చెప్పేవి వినాలి, అందుకని తెలుసుకోవాలి, చాలా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు గురువే కావాలి, గురువు వచ్చేసి బాణం పెట్టి వేయాలి అంటే ఇప్పుడు అంత సమయం చాలా తక్కువ కదా. ఎక్కడో నెల్లూరు నుంచి ఫోను, నేను రుద్రాక్షం తీసుకెళ్లి వేయగలనా? అక్కడ పక్కన తండ్రే ఉన్నాడు, శివుడు ఇక్కడే ఉంటాడా, ఇక్కడే ఉంటాడు కదా. ఇలాగో బ్రాహ్మణుడు చదువుతాడు మంత్రాలు, అక్కడ పవిత్రత వచ్చేస్తుంది. అది మెడలో వేసుకొని నన్ను కలిసిన రోజు నేను తీసి నా మెడలో వేసుకొని నీ మెడలో వేస్తా. అలా నా రుద్రాక్షలు కూడా అందరి మెడలో వేస్తుంటాను నేను తీసి. అందుకే పోతూ ఉంటాయి. కొందరికి వేస్తా ఇష్టంగా, కొంతమంది బలహీనంగా వస్తారమ్మా. చూసినప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నది మేము లేని సమక్షంలో అన్నప్పుడు డైరెక్ట్ గా మెడలో వేసేస్తాను. వేసి దీన్ని పెట్టుకో, సమయం ఉన్నప్పుడు మళ్ళీ తీసి గమ్మం దగ్గర పెట్టు అంట. ఆ గుమ్మం ఉంటది కదా, గుమ్మంకి ఏలాడదీయండి అంటాను. అటు ఇటు పోతున్నప్పుడు నీ చేతితో ఇలా అనుకుంటూ పో, లేదా తగిలేటట్టు పో అని అంటే గురువు యొక్క రక్షణ ఉన్నట్టు అంటాం. కొంతమంది మాత్రమే గుమ్మంలో పెడతారు రుద్రాక్షలు. రుద్రాక్షలు గుమ్మం ముందు పెడితే ఎంత బలం తెలుసా అమ్మ? గురువు కూర్చున్నట్టే ఆ గుడి ఆ గడప మీద అంత శక్తి ఉంది. పూర్వం పెట్టేవాళ్ళేగా ఇవన్నీ, ఇప్పుడు లేవు కదా. ఇంత రుద్రాక్ష ఉన్నది ఒక్కొక్కరి దగ్గర, మొన్న చూసాము ఇంత రుద్రాక్ష ఉంది. అంత రుద్రాక్ష పెట్టుకున్న వాళ్ళు ఏంది అంటే వాళ్ళ అనుభవం చూపిస్తారు. ఇంత రుద్రాక్ష ఒకటి ఉంది ఒకళ్ళ మెడల, మిగతా అంత దారమే ఉంది. ఎందుకంటే ఈ 108 రుద్రాక్షల శక్తి అంతా ఒక దాంట్లో పెట్టేసుకున్నాడు. మానవ శరీరాలు అయితే ఇప్పుడు సహజంగా ఉన్న సాధించలేరు కదా అంత విలువ. కాబట్టి ఒక్క రుద్రాక్ష దండ తెచ్చుకున్నా మెడలో వేసుకోవడం పవిత్రమైనది. రుద్రాక్ష అని కాదు,
మీకు తెలుసా అమ్మా, గోల్కొండలో రుద్రాక్షలు కూడా అమ్మేవాళ్ళు, వజ్రాలు వైడూర్యాలతో మన దగ్గర రాసుంది చరిత్రలో. కాశీలో రుద్రాక్షలు వచ్చేసి వేలం పాటలో కొనేవాళ్ళు రాసుంది మన దగ్గర. హరిద్వార్లో రుద్రాక్షలు కూడా వచ్చి కొనుక్కునే వాళ్ళు రాసుంది. ఎందుకు రుద్రాక్షలు చీప్ అయ్యాయో మీకు తెలుసా అమ్మా? చాలా మందికి తెలియాలి. రుద్రాక్షలో శక్తి కనిపెట్టారు కొంతమంది. ఇది వేసుకుంటే వీళ్ళకి శక్తి పవిత్రత వచ్చి వీరు పవిత్రమైన పనులు చేస్తారు కాబట్టి దీన్ని చీప్ చేయొచ్చు అన్న ఆలోచన చేసి ఈ రోజు రుద్రాక్ష 100 రూపాయలకి అయిందమ్మా. దీన్ని కొనాలంటే కొన్ని వజ్రవైడూర్యాలు పోసేవాళ్ళంట, అప్పుడు రుద్రాక్ష ఇచ్చేవాళ్ళంట. చెట్లు అనేవి చాలా తక్కువ శాతంగా ఉండేటివి కదా, ఎక్కడో మంచి ప్రాంతాల్లో ఉండేవి. ఇప్పుడు రుద్రాక్ష ఎక్కడేం దొరుకుతుంది? ఆదివాసులు అమ్ముతున్నారు, షాప్స్ లో అమ్ముతున్నారు, 150,000 పెట్టి అమ్ముతున్నారు, లక్షల మంది అమ్ముతున్నారు. దీని పవిత్రత కొన్ని కోట్లు పెట్టినా రాదమ్మా. ఇప్పుడు రుద్రాక్షలు దొరుకుతున్నాయి, పవిత్రత దొరుకుతలేదు. ఆ పవిత్రత రావాలి అని అంటే ఈ రుద్రాక్ష వేసుకున్న వాడికి వస్తుంది. అంత సులభంగా అందరికి రాదుగా తల్లి. చాలా చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. నమస్కారం తల్లి.